వర్షం వర్షం సినిమా ఉదయ్ కిరణ్ గారు చేయాల్సిందంట కదా సార్, ఎందుకు మిస్ అయ్యారు? అంటే మిస్ చేశారా లేదంటే మిస్ అయ్యిందా? అంటే యాక్చువల్గా నాకు తెలిసి ఈవెన్ మీరు మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ కూడా చూసుంటారు బహుశా. అతడు కూడా ఫస్ట్ మేము ఉదయ్ కిరణ్ అనుకున్నాం అని చెప్పేసి ఆయన కాంటాక్ట్ అయ్యారని కూడా చెప్పారు. యాక్చువల్లీ అంటే మిస్ అయిందా మిస్ చేశారా అనేది సహజంగానండి, అది ఆబ్లిగేషన్స్ రకరకాలండి. అంతెందుకు ఇప్పుడు నా దగ్గర ఉన్న సింగర్ని నేను ఒక మంచి పాట పాడిద్దామనే ఉద్దేశంలో ఉంటా. ఆ ప్లేస్మెంట్లోకి వచ్చేటప్పటికి ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ లేదంటే కనుక ఎవరైతే సమ్ హీరో కానీ వాళ్ళు ఏంటంటే నాకు ఈ సింగర్తో కావాలి అనుకుంటారు వాళ్ళు. ఓకే సార్. అంటే ఇప్పుడు మనం చెప్పే సింగర్ ఎలా అంటే ఆ పాటకి యాప్ట్గా అవుతారు, వాళ్ళు చెప్పే సింగర్ ఏంటంటే వాళ్ళకి మార్కెట్ ఉంటుంది. ఓకే. సో మార్కెట్ ఉండే సింగర్కి ఉండే వాల్యూ వేరే ఉంటుంది, ప్లస్ యాప్ట్గా కరెక్ట్గా పాడతారు అనుకునే సింగర్కి వాల్యూ వేరే. పర్ఫార్మెన్స్ పరంగా ఉదయ్ కిరణ్ గారు బెస్టే కదండి, ఆ లవర్ బాయ్. ప్లస్ హ్యాట్రిక్ ఇండస్ట్రీలో ఎవరికి రాలేదు కదండి నిజంగా. ఆయన ఇచ్చిన హ్యాట్రిక్ చిత్రం నువ్వు నేను మనసంత నువ్వే కంటిన్యూషన్ ఇప్పటికొచ్చి ఏ హీరోకి లేదు కదా. అవును, కంటిన్యూషన్ ఉంది కానీ మిస్ అయినది కదా. ఇప్పుడు అదే వర్షం సినిమా ప్రభాస్ గారు చేశారు. సో ప్రభాస్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. సో అక్కడ కొద్దిగా రే అన్న అంటే ఇప్పటికీ ఉదయ్ కిరణ్ అంటే బహుశా అక్కడ ఆస్పెక్ట్స్ రకరకాల ఆస్పెక్ట్స్ ఉండొచ్చండి బహుశా. అంటే అక్కడ ఆ టైంకి మార్కెట్ పరంగా చూసుకుని ఉండొచ్చు, లేదా ఇంకేవో రకరకాల కారణాలు ఉంటాయి. అదే చెప్తున్నా కదా, మనం వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఆలోచిస్తే తప్ప మనకేం విషయాలు తెలియవు. సో మనం దేన్ని జడ్జ్ చేయలేము, జడ్జ్ చేయకూడదు కూడా. ఎస్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, ఓకే పూరి గారి ఫ్యామిలీతో ఆకాష్ పూరి కూడా వీళ్ళు అంటే పర్సనల్ టచ్ ఉన్నా కానీ తర్వాత వాళ్ళ మధ్యలో కూడా కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ అయ్యాయి. ఎక్కడ కూడా ఇవే ఎక్కువ బయటకు వస్తున్నాయి. అంటే ప్రాబ్లం అదేనండి, మంచిగా ఉన్నంతసేపు మంచి అని చెప్పుకోరు ఎవరు, చెడుని మాత్రం టక్కుమని చెప్తారు. ఎస్.